హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను, పంజాబీ డ్రెస్. ఇవైతే హ్యాండ్స్ అనమాట. మనకి పైన కుర్తీకి ఏదైతే ఉందో ఆ క్లాత్ ఇక్కడ బార్డర్ లాగా జాయింట్ చేశాను అనమాట. మీరు మొన్నటి వీడియో చూసినట్లయితే ఒక బ్లౌజ్కి అదే 200 ఇస్తా అన్నారు అది అని చెప్పాను కదా, వాళ్ళదే ఇది కూడా. వాళ్ళ చిన్నమ్మాయిది పంజాబీ డ్రెస్ అనమాట. కాలేజ్కి అది వెళ్తుంది. ఇంకా స్టిచ్ ఇంకా ఓపెనింగ్ అయితే చేశారు కదా, స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా. డ్రెస్ అయితే నెక్ సింపుల్గానే పెట్టేశానండి. ఇంకా ఇలా డిజైన్ వచ్చింది కదా అని చెప్పేసి పెట్టేశాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ అయితే ఇచ్చానండి. చూస్తున్నారు కదా, ఇలా పైపింగ్ వేసేసాను. ఇది కూడా చూస్తే ఓవర్లాక్ చేయలేదు అంటే, ఓవర్లాక్ కాదు, పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ వేయలేదు ఏంటా అనుకుంటారేమో వాళ్ళు. నిన్నటి వీడియోలో చెప్పానండి, అసలు బ్లౌజ్ కుడితే 250కి అస్సలు తక్కువే తీసుకోను నేను. ముందు ఒక ఆవిడ చేసిందండి అంతా కూడా, దాంతోనే ఇదంతా నడుస్తుంది. అంటే వీళ్ళ వరకే లేండి. ఏంటి అంటే, మీరు నిన్నటి వీడియో పూర్తిగా చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. చూడని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇక్కడ నేను. ఒక కస్టమర్ అంటే మనకి షాప్ పెట్టిన కొత్తలో ఒక కస్టమర్ అయితే వచ్చారండి. పెళ్లి బ్లౌజులు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి వచ్చారనమాట. సరే అని చెప్పేసి ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే అడిగారు, స్టిచ్ చేసి ఇచ్చాను. బాగా నచ్చింది ఫిట్టింగ్ అదంతా కూడా. తర్వాత మిగతా బ్లౌజెస్ అన్నీ కూడా తీసుకొచ్చారు. బ్లౌజెస్, శారీస్ అన్నీ కూడా తీసుకొని వచ్చారనమాట. నార్మల్గా అయితే నేను అప్పుడు పెట్టడము 150 అనుకుంటాను. అది కూడా మనం షాప్ కొత్తగా పెట్టాం కాబట్టి ఆ రేట్ అయితే స్టిచ్ చేయాల్సి వచ్చింది ఆ రేట్కి. తర్వాత ఇంకా పైపింగ్ అదంతా కూడా జస్ట్ 20 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. టోటల్గా 170 రూపీస్కి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేసాను అనమాట. వితౌట్ లైనింగ్ అండి, ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెస్. ఇంకా సరేలే అని చెప్పేసి అప్పుడు స్టిచ్ చేసి ఇచ్చాను. మళ్ళీ అదే కంటిన్యూ అయిందనమాట. తర్వాత తను మళ్ళీ వచ్చి బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా అదే రేట్ ఇస్తూ ఉండేది. కానీ నేను అలా స్టిచ్ చేయట్లేదు ఇప్పుడు. 170 రూపీస్ అప్పుడేదో కుట్టాను, కానీ ఇప్పుడైతే కుట్టట్లేదు నేను అని చెప్పేసి ముఖాన్నే చెప్పేశాను. చెప్పేసిన తర్వాత 200 అది ఇస్తూ వచ్చిందనమాట. తర్వాత ఇంకా తన మ్యారేజ్ అయిపోయింది, తను వెళ్ళిపోయింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వాళ్ళ బంధువులది మ్యారేజ్ అయితే వచ్చిందనమాట. ఇంకా బ్లౌజ్ కుడితే ఎంత తీసుకుంటావు అంటే 250 అని చెప్పేసి అన్నాను. అప్పుడు మా పాపకు తీసుకున్నావు కదా 170 కదా, అదే ప్రైస్ అంటే 150 కదా, అదే ప్రైస్ తీసుకో అని చెప్పేసి వచ్చారనమాట. లేదు లేదు నేను అలా అయితే స్టిచ్ చేయను అని చెప్పేసి అన్నాను. మొత్తానికైతే 220 కన్నా తక్కువ కుట్టను అని చెప్పేసి అన్నాను. మామూలుగా అయితే అందరికి కుట్టిస్తూ ఉంటాను 200కి వితౌట్ పైపింగ్. అండ్ 20 రూపీస్ వచ్చేసి ఓవర్లాక్ అనమాట. సరే అని చెప్పేసి 220 లాస్ట్. ఇంకా ఏం లేదంటే తను ఒక బొటెక్లో పని చేస్తూ ఉంటుంది, హుక్స్లు కాజాలు వేస్తూ ఉంటుంది అనమాట. నాకు అక్కడ 150కే మొత్తం కూడా స్టిచ్ చేసి ఇస్తారు వితౌట్ అంటే ఇన్విజిబుల్ పైపింగ్, అలాగే వచ్చేసి ఓవర్లాక్ చేసి 150కి కుట్టేస్తారు అని చెప్పేసి అన్నది. ఇంకా సరే అని చెప్పేసి 220 రూపీస్ అయితే అడిగాను. సరే అని చెప్పేసి ఇంకా మొత్తానికి ఏంటంటే బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసానండి. పైపింగ్ అయితే కూడా నేను నార్మల్ పైపింగే వేసేసాను, థ్రెడ్ పెట్టి వేసాను. నీట్గా ఉందన్నమాట లుకింగ్ కూడా. అంటే రౌండ్ తిరగడం కానీ అంతా కూడా బాగుంది. జస్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ ఒక్కటి లేదు. ఓవర్లాక్ కూడా చేసి ఇచ్చాను అదే పనిగా. బ్లౌజు తీసుకున్నారనమాట. తీసుకున్న తర్వాత ఏంటి పైపింగ్ వచ్చేసి పైకి కనిపించేలాగా వేసావు, లోపలికి వేయొచ్చు కదా అని చెప్పేసి అడిగింది. అక్క మీరు ఎంత ఇస్తా అన్నారు అని చెప్పేసి ఒక్క మాట అడిగానండి. అంతే, నవ్వుకుంటే ఇంకా ఆగిపోయింది, నోట్లో మాట రాలేదు. నువ్వు ఇచ్చే 200కి నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేసి ఓవర్లాక్ చేసి 200కి కుట్టివ్వాలా? నాకు అసలు ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం వేస్ట్, ఇన్విజిబుల్ పైపింగ్ వేసేదానికి టైం వేస్ట్ అవుతుంది నాకు అక్కడ. నువ్వు ఇచ్చేది మళ్ళీ 200 అని చెప్పేసి ముఖాన్ని అడిగేశాను. ఏదన్నా ఉంటే ముఖాన్ని అడిగేయండి, అంతే. మొహమాట పడ్డామనుకోండి మనకు కష్టం ఉంటుంది, అందులో దానికి తగ్గట్టు ప్రతిఫలం కూడా ఉండాలి కదా. అది కూడా లేకపోతే మనం పని చేయడం చాలా కష్టం అండి నిజంగానే. చేసేదానికి ఎవ్వరైనా సరే, ఈ పనినే కాదు ఏదైనా కూడా, ఏ పని చేసినా దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా అండి. ఇంకా చెప్పేశాను. ఇంక ఇది డ్రెస్ అయితే స్టిచ్ చేశాను అనమాట. స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి మనకి టాప్ క్లాత్ ఉంటుంది కదా, మామూలుగా అయితే అది నార్మల్గా ప్లెయిన్ ఉండింది. ఇంకా అందులోనే మిగిలిన పీస్తో స్ట్రైట్గా అయితే ఒక బార్డర్ లాగా వేసాను అనమాట హ్యాండ్స్కి, అలా ప్లెయిన్గా లేకుండా. ఇంకా హ్యాండ్స్ మామూలుగా వాళ్ళకి ఎల్బో హ్యాండ్స్ అడిగిందనమాట పాప. సరే అని చెప్పేసి ఎల్బో హ్యాండ్సే పెట్టాను.
పెట్టేసి స్టిచ్ చేసేసాను. ఇంకొకటండి, మా సిస్టర్కి బ్లౌజ్ కుట్టాలి అన్నాను కదా నిన్నటి వీడియోలో, అది కూడా కుట్టేశాను. ఎక్కడ వీడియో తీయలేదండి నిజంగానే. చాలా అంటే చాలా తొందరగా కుట్టేసి ఇచ్చేయడము ఇలా జరిగిపోయింది. వాయిస్ ఇచ్చేయడం అదంతా కూడా జరిగిపోయిందనమాట. కింద బీడ్స్ కూడా పెట్టాను బ్లౌజ్కి. మొత్తానికి కుర్తీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, నీట్గా వచ్చిందనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను. నెక్ నార్మల్గానే పెట్టేసానండి, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అన్నాను. పంజాబీ డ్రెస్ కుడితే ఎంత అని చెప్పేసి కూడా అడిగిందనమాట. 350 రూపీస్ అని చెప్పేసి చెప్పాను నేను. ఇంకా దీనికి మరి ఎంత ఇస్తుందో మరి నాకైతే తెలియదండి. ఇంకొకటి నిన్నటి వీడియోలో చెప్పాను కదా, తను బ్లౌజ్ తీసుకెళ్ళిందండి. కట్స్ చూసారా, నీట్గా వచ్చాయన్నమాట. కుట్టాను కదా, ఇంకా తీసుకెళ్ళి అంటే ఇది కుట్టు, ఇంకా ఉన్నాయి బ్లౌజెస్ ఇస్తాను అని చెప్పేసి అనిందనమాట. ఇంకా మొత్తం కుట్టేశాను కదా, తీసుకెళ్ళిపోయింది. వేసుకొని చూడమని చెప్పండి అక్క అని చెప్పేసి అన్నాను. ఇంతకుముందు ఏంటంటే ఆ పాప కుట్టాను అని చెప్పాను కదా, తర్వాత ఈవిడకి తెలిసిన ఆవిడే అనమాట. ఇలా మా పాప కుట్టించింది బ్లౌజెస్, బాగా కుట్టింది, తక్కువ కుట్టింది అని చెప్పేసి ఇంకొక ఆవిడని తీసుకొచ్చింది. అప్పుడు మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి, మీరు ముందు చూసుంటారు. ఒక 3 దాకా కుట్టాను. ఒకే వీడియోలో 2 బ్లౌజెస్ అయితే చూపించున్నాను, గ్రీన్ కలరు అది కూడా. ఇంకా తను తీసుకొచ్చింది. తనకి 200కే తీసుకున్నాను. 200 తీసుకున్నాను. జస్ట్ తిరదిప్పించేసి కుట్టేయడమే కదా, పైపింగ్ అదంతా ఏమి లేదు అని చెప్పేసి 200 తీసుకున్నాను అనమాట. లైనింగ్కి సపరేట్ ఇచ్చింది తను. ఆ పాప బ్లౌజెస్ చూసి ఇంకొక ఆవిడని తినే తీసుకొచ్చింది. ఈరోజు తనే బ్లౌజెస్ ఇచ్చింది. ఇంకా బ్లౌజ్ తీసుకొని వచ్చి అంటే తీసుకెళ్ళిపోయి వేసుకొని చూసిందనమాట. ఇంకా అయిపోయింది కదా, మనీ అడుగుతాను కదా, అడిగాను అక్క బ్లౌజ్ వేసుకొని చూసిందా పాప అని చెప్పేసి అడిగాను. అడిగితే ఏంటో అన్నదండి. ఏంటంటే నడుము దగ్గర లూజ్ ఉంది అని చెప్పేసి అనిందనమాట. చాలా కోపం వచ్చింది నాకు. అసలు ఇంకా డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఇలా ఎలా మారుతారో నాకు కూడా తెలియదు. ఒకవేళ తన బ్లౌజ్ తీసుకెళ్ళి కూడా ఒక 2 డేస్ అయితే అయ్యిందండి. నిన్నటికి కాదు, నిన్నటికే అనుకుంటా 2 డేస్ అయిపోయింది. ఎవరైనా శాంపుల్ చూడాలి అంటే బ్లౌజ్ ఎత్తుకొని వెళ్ళిన పార్ట్నే వేసుకొని చూస్తారు. ఏదైనా ఉంది అంటే అప్పుడే మనకు వచ్చేసి చెప్తారనమాట. ఎవరైనా సరే, వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా, సరిగ్గా కుట్టకపోతే అడుగుతారు కదా. తర్వాత నార్మల్గా నా కళ్ళ ముందరే తిరుగుతుంది. వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇల్లు కూడా మన షాప్ ఎదురుగానే అనమాట. నా ఎదురుగానే తిరుగుతుంది ఇటు అటు. నేను పిలిచలేదనమాట. ఒకవేళ ఏదన్నా ఉంటే తను చెప్తుంది కదా, బ్లౌజ్ తీసుకెళ్ళి 2 డేస్ అవుతుంది, ఫిట్ అయిందేమో అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. నిన్న ఈవినింగ్ వచ్చేసి అడిగాను అనమాట. ఏంటక్క బ్లౌజ్ తీసుకెళ్ళావు కదా, సరిపోయిందా అని చెప్పేసి అడిగాను. లేదు, నడుము దగ్గర లూజ్ ఉంది, షోల్డర్ దగ్గర కూడా లూజ్ ఉంది అని చెప్పేసి అనింది. ఇంతవరకు నేను బ్లౌజెస్ కుట్టాను కానీ ఎవ్వరే కానీ నాకు షోల్డర్ దగ్గర ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎవ్వరూ చెప్పలేదనమాట. అసలు ఏ ప్రాబ్లం లేదండి. ఉంటే టైట్, నేను స్టిచ్చెస్ ఏంటంటే ఎక్కువగానే వేస్తాను, కస్టమర్స్ మళ్ళీ అటు ఇటు తిరగకూడదు అని చెప్పేసి. ఆల్రెడీ యూజ్ చేసిన బ్లౌజెస్ ఏంటంటే కొద్దిగా మనకి లైనింగ్ అదంతా కూడా లూజ్ అవుతుంది. కొద్దిగా వాష్ పడిందంటే కొద్దిగా లూజ్ ఉంటుందండి, టైట్గా ఏమి ఉండదు. లైనింగ్ కానీ అంతా కూడా లూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం కొత్తవి కదా కుట్టేది, కొద్దిగా టైట్గా కుట్టామంటే వాష్ చేసిన తర్వాత లూజ్ అయిపోతుంది. అలా అని చెప్పేసి నేను ఒక 4 దాకా వేస్తానండి స్టిచ్చెస్, సైడ్ స్టిచ్చెస్ 4 దాకా వేస్తాను. అక్క టైట్ పెట్టాను దానికన్నా కొద్దిగా, ఒకవేళ మీకు టైట్ అనిపించింది అనుకోండి వేసుకున్న తర్వాత ఒక కుట్టు ఇప్పించేయండి. ఇప్పేశారంటే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. లేదు సరిపోయిందంటే అలాగే ఉండించుకోండి. మీరు నాకు ఇచ్చిన బ్లౌజ్ కన్నా కొద్దిగా టైట్ అయితే వేస్తాను అని చెప్పేసి ముందుగానే చెప్పి ఇస్తాను. టైట్ అయితే కనుక వేసుకోండి, ఆ స్టిచ్చెస్ తీసుకోండి. లూజ్ నడుము దగ్గర లూజ్ వచ్చింది అనుకోండి, నేను కాజా అనేది వేస్తాను ముందు చూపుతో. ఎక్స్ట్రా కాజా వేస్తానండి. నార్మల్గా కాజాలు వేస్తాం కదా, దానికన్నా కొద్దిగా అటువైపుగా ఒక 1.5 ఇంచ్ దాకా వదిలేసి క్లాత్ కాజా వేస్తాను అక్కడ. మళ్ళీ నేను నడుము దగ్గర లూజ్ ఉంటే ఆ కాజా వేసుకుంటే అక్కడ టైట్ అయిపోతుంది అని చెప్పేసి అలా వేస్తానన్నమాట. నాకు ఇప్పుడు దాకా డైలీ కస్టమర్స్ కూడా ఉన్నారు మనకి, ఇప్పుడు దాకా ఎవ్వరూ చెప్పలేదు నాకు అలాగా. తను ఇంకొకటి
మన దగ్గర లాయర్ అక్క కూడా మనకి డైలీ కస్టమర్ అనమాట. తన దగ్గర నా దగ్గరికి వస్తుంది. ఇంతకుముందు మీరు 2-3 వీడియోస్ చూసినట్లయితే ముందు కట్ వర్క్ పెట్టేసి నేను బీడ్స్ స్టిచ్ చేసి ఇచ్చాను కదా లెహెంగాకి, తనే అనమాట. తన దగ్గర మిషన్ ఉంటుంది. అక్క చెప్తాను, అక్క స్టిచ్చెస్ ఎక్కువగానే వేసాను, ఒకవేళ మీకు టైట్ అనిపిస్తే కనుక స్టిచ్చెస్ విప్పిచ్చేసుకోండి, లేదు లూజ్ అనుకోండి నడుము దగ్గర కొద్దిగా కాజా అనేది వేసేసుకోండి దగ్గరగా అని చెప్పేసి చెప్పాను. తను నాకు ఎటువంటిది చెప్పలేదండి, కరెక్ట్గా ఫిట్ అయింది. తన కూతురికి ఫ్రాక్ కుట్టాను, మీరు చూసినట్లయితే పింక్, బ్లూ కలర్, స్కై బ్లూ కలర్. అలాగే తన కూతురికి మొన్న లెహెంగా కుట్టించాను, అక్కకి 3-4 బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇచ్చాను. మన దగ్గరికే వస్తుందన్నమాట. ఇలా నాకు ఎవ్వరు చెప్పలేదు. డబ్బులు అడిగేసరికి ఎక్కడ లేని అంతా వచ్చేస్తాయండి సాకులు. నాకైతే నిజంగానే అందరూ ఎలా ఉంటారో. ఇంకొక ఆవిడ ముందు ఎప్పుడో కుట్టిచ్చేసాను, 1.5 మంత్ అయిపోతుంది. 500 ఇవ్వాలి మనకు చేంజ్. నిజంగా డబ్బులు ఇస్తే కానీ బ్లౌజెస్ ఇవ్వకూడదు అనేసి నాకు అర్థమైందండి ముందు నుంచి. కానీ మనం అలా ఉండలేం కదా. తర్వాత ఇస్తా అంటే వదిలేస్తానన్నమాట. ఇస్తారులే ఎక్కడికి వెళ్తారా అని చెప్పేసి. కానీ ఇక్కడ జనాలు ఎలా ఉన్నారంటే అంతా రివర్స్ అండి. ఏదైనా ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాట పూర్తయ్యేంత వరకు నాకైతే నిజంగా అండి ఒప్పుకోను నేను. పలానా రోజు పలానా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని మాట ఇచ్చానంటే ఇచ్చేస్తాను. అప్పులే ఎక్కడ పెట్టానండి నేను. నాకు ఏదైనా నచ్చినా కూడా వెంటనే వెళ్ళేసి కొనేస్తాను, అప్పటికప్పుడు అమౌంట్ కూడా ఇచ్చేస్తాను. తక్కువ ఉంది అంటే తెలిసిన వాళ్ళైతేనే తర్వాత ఇస్తాను అని చెప్తాను, కానీ తెలియని వాళ్ళ దగ్గర నేను అలా చెప్పను ఎప్పుడు. 500 ఇచ్చిందండి, 1000 రూపీస్ అయింది, 500 ఇచ్చింది, ఇంకా 500 బ్యాలెన్స్ ఉందనమాట. ఫోన్స్ మీద ఫోన్ చేస్తున్నాను. ఇంకోటి రిషి వాళ్ళ స్కూలే అనమాట. తనైతే చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. అలా జనాలు ఎలా ఉంటారో నాకైతే అర్థమే కాదండి. చూసి చూడనట్టు ఎలా వెళ్ళిపోతారు అసలు. అడగడం కూడా నేను ఎందుకు స్కూల్ దగ్గర అడగడం అని చెప్పేసి అడగను కూడా అడగానండి నేనైతే. నిజం చెప్పాలంటే అడగాలంటే నాకు ఆ టైంలో దొరుకుతుంది తను. ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు, డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పేసి అడిగేదాన్ని. కానీ నేను అలా కాదు కదా, నేను అలా చెయ్యలేను. కాల్ చేస్తే మాత్రం కట్ చేస్తుంది అనమాట. 2-3 టైమ్స్ లిఫ్ట్ చేసింది. ఇస్తాను, పని లేదు, ఇస్తానులేండి అని చెప్పేసి అనింది. ఇంకా ఇస్తారు కదా అని చెప్పేసి అలాగే చూశాను. 1 మంత్ దాటిపోయింది ఇప్పటికి కూడా. రిషి వాళ్ళ స్కూల్ దగ్గర వాళ్ళ మనవరాలను వదిలిపెడుతుంది, తీసుకెళ్తుంది. నన్ను చూస్తుంది, చూసి చూడనట్టు తప్పించుకొని వెళ్ళిపోతుంది అనమాట. సరే అని చెప్పేసి నేను కూడా ఇలా ఉన్నారు కస్టమర్స్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూస్తుంటే ఇలా కూడా ఉన్నారా అనిపిస్తుంది అనమాట. దాదాపు ఇప్పటికీ రీసెంట్గా ముందు అప్పులు ఎవ్వరూ లేరండి. ఒక 3000 పైనే రావాలి ఇంకా మనకి. చూద్దాం ఎప్పుడు ఇస్తారో, నేనైతే అడగలేను.